హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మొక్కలను గడ్డి చామంతి అంటారు. సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ట్రైడాక్స్ ప్రొకంబెన్స్. ఇది మనం చిన్నప్పుడు చాలా విస్తృతంగా ఉపయోగించినటువంటి ఆకండి. చూడండి, ఇది మొత్తం మన ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ ఆర్ గడ్డి చామంతి అనేది మనం చిన్నప్పుడు పలకలు వాడాం. ఆ పలకలను శుభ్రపరచుటకు ఆ యొక్క ఆకులో ఉన్నటువంటి పొటాషియం క్లోరైడు అలాగే అనేక రసాయన మూలకాల వలన ఆ యొక్క పలక అనేది శుభ్రంగా తుడచబడుతుందండి. మనం వాడేటటువంటి బలపము లేకపోతే చాక్ పీస్ అనేది చాలా ప్రభావవంతంగా ఇంపాక్ట్గా రాయటానికి ఆ పలక పాలిష్ చేసినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని మనం ఈ యొక్క ఆకును వచ్చేసరికి పలకను శుభ్రపరిచేటటువంటి ఆకుగంటాం. అలాగే రైతు సహోదరులకు వచ్చేసరికి పొలము గట్ల మీద ఈ చెట్లు గడ్డి చామంతి అనేది చాలా విస్తృతంగా పెరుగుతుందని మనందరికీ తెలుసండి. ఎప్పుడైనా అనుకోని గాయాలు గనక రైతు సహోదరులకు ఏర్పడినప్పుడు దీని యొక్క ఆకు రసాన్ని ముద్దగా చేసి ఆ గాయం మీద గనక రాసినట్లయితే 2-3 రోజుల్లో తగ్గిపోయేటటువంటి అవకాశం ఉందండి. అలాగే మనం గత వీడియోలో వచ్చేసరికి ఉత్తరాయణకు చెప్పాం. ఉత్తరాయణకు వచ్చేసరికి దీనికంటే ఎక్కువ పవర్ఫుల్ అండి. దీనికి కూడా ఔషధ గుణాలు అనేవి ఉన్నవి. ఇదిగోండి, చూడండి కనిపిస్తున్నవి. ఈ ఔషధ గుణాలు అనేవి మన రైతు సహోదరులు, మన పూర్వీకులు ఎక్కువగా మొక్కల నుంచి డైరెక్ట్గా గ్రహించడం జరిగింది. మనం కమ్యూనికేషన్ గ్యాప్ వలన వీటిని ఇప్పుడు మనం ఉపయోగించుకునేటటువంటి పరిజ్ఞానం లేదండి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కనుక చేస్తే అందరికీ ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఒక మంచి మొక్క గురించి, మన ప్రకృతిలో లభించే మొక్కల గురించి మనం జనరల్గా తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.